హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్సెంటేజెస్‌లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఫస్ట్ క్వెషన్. ఎ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ సాలరీ ఆన్ ఫుడ్, 1/3 ఆఫ్ రిమైనింగ్ ఆన్ ట్రాన్స్‌పోర్ట్. ఇఫ్ హీ సేవ్స్ 4,500 per month, which is equal to half of the balance after spending on food and transport. His monthly salary is. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో ఉన్న స్టోరీ ఏందో తెలుసుకుందాం. అప్పుడు మనం దీంట్లో ఏం లాజిక్ ఉందో కనుక్కొని దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఏం లెక్కలు ఉండే అవన్నీ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఏ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. 40% ఫుడ్ మీద స్పెండ్ చేసినాడంట. ఫస్ట్ మనం తన శాలరీ టోటల్ అయితే 100% అనుకుందాం బేస్. ఎప్పుడైనా మనం 100% తీసుకుంటాం కదా. దాని తర్వాత 1/3 ఆఫ్ రిమైనింగ్, ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1/3 ఆఫ్ రిమైనింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. 1/3 ఆఫ్ రిమైనింగ్ అంటే ఇది ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి. ఇది ఖర్చు చేసిన తర్వాత మిగిలింది ఎట్లా కనుక్కుంటాం? మొత్తం మైనస్ ఇప్పుడు ఖర్చు చేసింది అంటే 60%. రిమైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 60% ఉంటుంది. ఈ రిమైనింగ్లో నుంచి ఎంత? 1/3 ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు చేశాడంట. దీంట్లో 1/3 ఎంతో కనుక్కుందాం. 20%. అంటే 20% ట్రాన్స్పోర్ట్ మీద తీసేద్దాం. చేస్తే మిగిలిందేదో తెలుస్తుంది కదా. అంటే 40%. ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు చేయగా మిగిలింది 40% మనకిప్పుడు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఏమన్నారు? ఇఫ్ హీ సేవ్స్ 4,500 per month, విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సేవింగ్స్ ఫస్ట్ ఒక్కొక్కటి చిన్నగా రాసుకుందాం. ఇఫ్ హీ సేవ్స్ 4,500, సేవింగ్స్ ఎంత? 4,500 per month, which is equal to savings equal to half of the balance after spending on food and transport. మనకి ఇక్కడ వచ్చింది కదా, ఫుడ్కి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు చేసిన తర్వాత మిగిలిందంతా 40%. ఇక్కడ ఏమన్నారు? ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో దీంట్లో హాఫ్ ఎంత? డివైడెడ్ బై 2 చేస్తే సరిపోతుంది కదా. 20%. అంటే 20% ఈక్వల్ టు ఈ అమౌంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి 20% ఈక్వల్స్ టు 4,500 అన్నప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? హిస్ మంత్లీ శాలరీ ఫస్ట్ బేస్ ఏమనుకున్నాం? 100%. సో 100% ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇది ఎక్స్ అనుకుందాం. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 0 0 క్యాన్సల్. 2 5 10. ఎక్స్ ఈక్వల్స్ టు 500 500 5 5 25 5 5 20 22 22,500 అతని శాలరీ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ గేవ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ టు హిస్ ఎల్డర్ సన్, 30% ఆఫ్ రిమైనింగ్ టు ద యంగర్ సన్ అండ్ 10% ఆఫ్ బ్యాలెన్స్ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్, లెఫ్ట్ విత్ 1,080. హిస్ ఇన్కమ్ వాస్ 10,080. ఇది ఇక్కడైతే ఈ క్వశ్చన్ ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఏ స్టోరీ ఉందో చూద్దాం. ఫస్ట్ 20% అతని ఎల్డర్ సన్కి ఇచ్చాడు. నెక్స్ట్ 30% ఆఫ్ ద రిమైనింగ్, ఇక్కడ కూడా రిమైనింగ్ అన్నారు చూసారా. అంటే అతని పెద్ద కొడుకుకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి 30% అతని చిన్న కొడుకుకి ఇచ్చాడు. ఎంత మిగులుతుందో చూద్దాం. 100 - 20 అంటే 80%. ఈ 80%లోనే అంటే రిమైనింగ్ ఎంత మనకి ఇక్కడ? 80%. దీంట్లో నుంచి 30% అంటే ఎంత వస్తుందో చూద్దాము. 24% చిన్న కొడుకుకి ఇచ్చాడు. ఎంత మిగిలిందో చూడడానికి రిమైనింగ్ 80% కాబట్టి 80 - 24 56%. రిమైనింగ్ ఇప్పుడు 56 ఉంది. ఈ వరకు అయిపోయింది చిన్న కొడుకుకి ఇచ్చిన వరకు. అండ్ 10% ఆఫ్ బ్యాలెన్స్ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్. ఇక్కడ రిమైనింగ్ అనకపోయినా బ్యాలెన్స్ అన్నారు చూసారా. అంటే బ్యాలెన్స్ అంటే ఇక్కడ మిగిలిన దాంట్లో నుంచి 10%. దీంట్లో 10% ఎంత ఉంటుంది? 5.6%. ఇప్పుడు మొత్తానికి ఎంత మిగిలిందని చూడడానికి 56 మైనస్ అంటే రిమైనింగ్ దాంట్లో నుంచి మళ్ళీ ట్రస్ట్కి ఎంత ఇచ్చాడు? 5.6%. దాన్ని మైనస్ చేసేద్దాం. 50.4 అంటే టోటల్ రిమైనింగ్ ఎంత? ఫైనల్గా 50.4 రిమైనింగ్. లెఫ్ట్ విత్ 10,080 రూపీస్.
అంటే రిమైనింగ్ పర్సంటేజెస్లో ఎంత వచ్చింది 50.4. 50.4 ఈక్వల్స్ టు ఇంత 10,080 రూపీస్. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారు, హిస్ ఇన్కమ్ వాల్స్ అంటే టోటల్ శాలరీ ఫస్ట్ బేస్ 100% ఉంటుంది ఎంతైనా ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ మనం అప్రాక్సిమేట్గా 50% తీసేసుకుందాం. అప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 2 10. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 200 2 8 16 2001 2002 1 is 2 అంటే 20,160. అప్రాక్సిమేట్గా 20,000 అతని శాలరీ. ఇంత ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ salaries of A and B together amount to rupees 40,000. A spends 85% of his salary and B spends 95% of his salary. If now their savings are same, then their salary in rupees of A is. ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు, మంత్లీ సాలరీస్ ఇద్దరివి A and B 2 పర్సన్స్వి కలిపితే మొత్తం 40,000 అవుతుందంట. దాంట్లో మొత్తం కలిపి ఇచ్చారు ఇద్దరివి కలిపి. ఇక్కడ ఏ ఒక్కటి ఎంత స్పెండ్ చేస్తాడంట శాలరీలో నుంచి 85% అయిపోగొడతాడంట. అండ్ బి ఎంత స్పెండ్ చేస్తాడు, ఖర్చు చేస్తాడు 95%, అంటే అతని శాలరీలో 95% స్పెండ్ చేసేస్తాడంట. ఇఫ్ నౌ దర్ సేవింగ్స్ ఆర్ సేమ్, ఇతను 85% ఖర్చు చేసినా ఇతను 95% ఖర్చు చేసినా వాళ్ళకి మిగిలిన అమౌంట్ సేమ్ ఉన్నాయంట ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలినవి. దెన్ దర్ శాలరీ ఆఫ్ ఏ ఇన్ రూపీస్ ఈజ్. శాలరీ ఆఫ్ ఏ అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకుందాం. ఏ ప్లస్ బి అంటే వాళ్ళిద్దరి శాలరీలు కలిపితే 40,000 అవుతుంది. తర్వాత ఏకి బికి ఎంతెంత స్పెండ్ చేస్తారో సపరేట్గా రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏ శాలరీ కనుక్కోవాలి కాబట్టి ఏ శాలరీ ఎక్స్ అనుకుందాం. అప్పుడు బి శాలరీ ఏమవుతుంది, టోటల్ శాలరీ 40,000 తెలుసు కాబట్టి 40,000 మైనస్ ఎక్స్ చేస్తే మిగిలిందే కదా బి శాలరీ. సో మనం అలా రాసుకోవచ్చు 40,000 మైనస్ ఎక్స్ బి శాలరీ వచ్చేసి. ఇదే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ ట్రిక్ తెలిస్తే చాలు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. పర్సంటేజెస్ బేసిక్స్ తెలిస్తే చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఏ స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ శాలరీ. 85% ఆఫ్ హిస్ శాలరీ స్పెండ్ చేస్తాడు ఏ. అండ్ బి వచ్చేసి 95% ఆఫ్ హిస్ శాలరీ స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటాయి ఇద్దరికి, ఇక్కడ 100 మైనస్ 85 అంటే మొత్తం మనం 100% అనుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇక్కడ సేవింగ్స్ వచ్చేసి 15% వస్తాయి ఇతనికి. 100 మైనస్ 95 అంటే 5% సేవింగ్స్. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు చూసారా, ఇఫ్ నౌ దర్ సేవింగ్స్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం 15% అంటే ఏం చేసుకోవచ్చు, మనకి ఇక్కడ టోటల్ శాలరీ ఎక్స్ అని తెలుసు, టోటల్ శాలరీ 40,000 మైనస్ ఎక్స్ అని తెలుసు బీకి. ఇక్కడ మనం డిఫరెన్స్ చేసామంటే వాళ్ళు సపరేట్గా ఏ శాలరీ ఒక్కటే అడిగారు. సో ఇలా డిఫరెంట్గా రాసుకుంటున్నా. ఇప్పుడు సేవింగ్స్ ఈక్వల్ అనే ఒక స్టేట్మెంట్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, సేవింగ్స్ చూద్దాం. ఎక్స్ ఇంటూ 15% అంటే 15/100 ఈక్వల్ టు ఇక్కడ ఏంది 40,000 మైనస్ ఎక్స్ ఇంటూ 5% 100. దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం. 5 3 15, 5 2 10 0, 5 1 is 5, 5 2 10 0. మళ్ళీ ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోతుంది. 3x ఈక్వల్స్ టు 40,000 మైనస్ ఎక్స్. ఇక్కడికి వచ్చేస్తే 4x ఈక్వల్స్ టు 40,000. 4 times 40 0 0 0 అంటే x ఈక్వల్స్ టు 10,000. ఎక్స్ ఏమని అనుకున్నాం మనం, ఏ శాలరీ. వాళ్ళు అడిగింది కూడా ఏ శాలరీనే కదా. సో ఏ శాలరీ వచ్చేసి 10,000 అనమాట. అంతే ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, Vipul decided to donate 12% of his salary to an orphanage on the day of donation. He changed his mind and donated 2,400, which is equal to 125% of what he had decided earlier. How much is Vipul's salary? ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ విపుల్ అతని శాలరీ నుంచి 12% డొనేట్ చేయాలనుకున్నారు ఆర్ఫనేజ్కి. కానీ డొనేషన్ రోజు అతని మైండ్ చేంజ్ అయింది, కొంచెం మంచిగా మూడు అలా ఉండి 12% కాకుండా ఎంత 2,400 డొనేట్ చేయాలనుకున్నాడు. కానీ అది 12%కి ఈక్వల్ కాదు. ఎంత, విచ్ ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్.
అంటే వాళ్ళు ఇక్కడ కరెక్ట్ పర్సంటేజ్ ఇవ్వలేదు ఎంత డొనేట్ చేశాడు. దీంతో లింకప్ అయ్యి చెప్పారు. అంటే ఇంతకుముందు డొనేషన్ చేయాలనుకున్నాడు కదా! దానికన్నా 125% ఎక్కువ అని చెప్తున్నారు. సో, దీన్ని మనం లాస్ట్‌లో ఏం కనుక్కోవాలి, అతని సాలరీ ఎంత. ఫస్ట్ ఇనీషియల్ ఎంత అనుకున్నాడు, 12% అనుకున్నాడు. లేటర్ అతను ఎంత చేశాడు, 2400 చేశాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ ఇనీషియల్ అంటే 12% కదా, 12%. దీన్ని ఫస్ట్ మనం ఎంతనో చూద్దాం. ఈ 100%లో 12% అంటే 12 వస్తుంది. సో 125/100 into 12. 5 2s are 10, 5 5 25, 5 2s 0, 5 is 25, 5 4 is 20, 4 3s are 12, అంటే 5 3s are 15%. అంటే 12%లో 125% అంటే 15%. దట్ ఈజ్ ఈక్వల్ టు 2400. ఎందుకంటే 125% ఆఫ్ 12% అని అన్నారు కాబట్టి. సో 15% ఈక్వల్ టు 2400. ఇప్పుడు మనకి టోటల్ శాలరీ కావాలి. హౌ మచ్ ఈజ్ విపుస్ శాలరీ అంటే 100% ఈక్వల్స్ టు x. 5 3s are 15, 5 2s are 10, 0. అంటే 3x ఈక్వల్ టు 3 zeros పక్కకు పెట్టారు. 2 4s are 8, 2 2s are 4, 3 1 is 3, 3 6 8 and 0 0 0. x ఈక్వల్స్ టు 16,000 అనమాట. దీనికి మనం ఇంకొక సింపుల్ ఈజీ మెథడ్ కూడా చెప్తాం. ఇక్కడ మనకి ఏమర్థమైంది, 125% ఆఫ్ 12% ఈ అతని శాలరీలో ఈక్వల్ టు ఇది అని అర్థమైంది కదా. ఫస్ట్ అతని శాలరీ మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్లో ఎంత, 125% ఆఫ్ 12%. ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూనే వస్తుంది కదా, 12/100 ఈక్వల్ టు ఎంత అంట, 2400. ఇక్కడ వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి అది వచ్చిందంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్. ఏం డిసైడ్ అయినాడు, 12%. 125% ఆఫ్ 12% ఈక్వల్ టు 2400. ఇది దేనికి, అతని శాలరీ ఎక్స్ అనుకుంటాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 5 2s are 10, 5 5 25, 5 2s are 10, 0. ఇక్కడే మనకి 5 5 25, 5 4s are 20, 4 1 is 4, 4 3s are 12, ఇక్కడ 5 1 is 5, 5 2s are 10, 0. ఇక్కడ ఏమేమి మిగిలిపోతాయి, 3x ఈక్వల్స్ టు 2400 ఇంటూ 20. సేమ్ అక్కడలాగా వచ్చింది కదా, x ఈక్వల్స్ టు 2400 ఇంటూ 20 డివైడ్ బై 3, 3400. x ఈక్వల్స్ టు 8 2s are 16, 3 zeros, 16,000. సేమ్ వచ్చింది. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇలా డైరెక్ట్గా ఇంటూ చేస్తే అయిపోతుంది. ఇది కాన్సెప్ట్ లాగా, ఇది కూడా కాన్సెప్ట్, ఏమంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. If you like the content, please like, share and subscribe. Thank you for watching. Take care. Bye bye.